పేరు కుమారస్వామి, అడ్వకేట్, పీస్ లా హౌస్, ఏ హౌస్ టు ఫైట్ ఫర్ జస్టిస్. ముందుగా మా ఛానల్ చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకు, ఇతర ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. రోజువారీ సమస్యలు, సందేహాలు, వాటి పరిష్కారానికి చట్టపరమైన, న్యాయపరమైన మార్గాలు, సూచనలు, సలహాలకు వస్తే ఇప్పుడు చాలామంది నేను ఇదివరకే చెప్పాను. డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అండ్ ఎస్ఈసి, డిస్ప్యూటెడ్ ఎస్ఈసి. ఇదివరకే చెప్పాను. అందులో ఏ విధంగా ఆర్డినెన్స్ యొక్క ప్రాముఖ్యత ఉంటుంది, దాని ద్వారా ఏ విధంగా రమేష్ కుమార్ గారిని ఎస్ఈసి నుంచి తొలగించారు, ఇవన్నీ చాలా రకాలుగా చెప్పాను. దానికి సంబంధించినటువంటి ఎన్నో సెక్షన్స్, తర్వాత కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే దాంట్లో జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. కోర్టు వారు జడ్జిమెంట్ని ప్రొనౌన్స్ చేశారు. సరే, దాని ప్రాముఖ్యత ఏమిటి, ఎలా అని చూస్తే చాలామంది కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడు కానీ, ప్రజలు, ముఖ్యంగా ప్రజలు కానీ, అధికారులు కానీ, ఏదైనా సరే, ఫస్ట్ చట్టాలు, దాని యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి సమానమే. ఎవరైనా సరే, అధికారులు కావచ్చు, కోర్టులు కావచ్చు, తర్వాత ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే మన చట్టాలను మనం సమానంగా పాటించాలి. వాటి యొక్క ప్రాముఖ్యతను, వాటి యొక్క ప్రొసీడింగ్స్ని మనము పాటించాలి. ఎవరైనా సరే, మీడియా కానీ, ఎవరైనా కానీ, అడ్వకేట్స్ కానీ, జడ్జెస్ కానీ, ఎవరైనా కానీ చట్ట ప్రకారమే, ఉన్న చట్టాలను అనుసరించే ప్రవర్తించాలి. అయితే ఇక్కడ ఫస్ట్ ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, కొంతమంది అంటున్నారు, మరి ఆయన అడ్వకేట్ జనరల్ అయి ఉండి ప్రెస్ మీట్లో అవి ఇవి పెట్టిండకూడదు, ఆ పొజిషన్లో ఉండి పెట్టిండకూడదు. చూడండి, ప్రెస్ మీట్ పెట్టడం అనేది అందరికీ హక్కు ఉందండి. అది అడ్వకేట్ జనరలా కాదా అని కాదు. అంతెందుకు, ఆ మధ్య సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిలు వాళ్ళు ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసిందే. మీరు గుర్తుపెట్టుకోవాలి, గుర్తుకు తెచ్చుకోవాలి. సుప్రీంకోర్టు జడ్జెస్, 3 జడ్జెస్ అప్పుడు ఒకానొక సమయంలో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తపరిచారు. వాళ్ళ యొక్క భావాన్ని, వాళ్ళ మనసులో ఉన్నటువంటి సందేహాన్ని ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి చెప్పారు. అందువల్ల మనకు వాళ్ళకి భావాన్ని వ్యక్తపరిచేటువంటి స్వేచ్ఛ హక్కు కాన్స్టిట్యూషన్ కల్పించింది, ప్రతి ఒక్కరికి కల్పించింది. ఇందులో తప్పేం లేదు. అడ్వకేట్ జనరల్ గారు, ఏపీకి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. దానివల్ల ఎవరు చింతించాల్సిన పని లేదు. ఆయనకు హక్కు ఉంది, ఆయన చెప్పాడు. సరే, ఇక ఆర్డర్స్, కోర్టు ఆర్డర్స్ ఎప్పుడు ఫోర్స్ లేక వస్తుంది. ఇది చాలా మందికి తెలియని విషయం, తెలుసుకోవాల్సిన విషయం కూడా చాలా ఉంది. కోర్టు తనంతకు తాను ఆర్డర్ ప్రొనౌన్స్ చేసేసి అక్కడ బీరువాలో పెట్టేసుకుంటే ఆ ఆర్డర్ అమలు కాదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది వెన్ ఇట్ కమ్ టు ఫోర్స్, ఎప్పుడు అది ఫోర్స్ వస్తుందంటే, కోర్టు వారు ఆ ఆర్డర్ని ప్రొనౌన్స్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ యొక్క ప్రతి అందులో ఉన్నటువంటి పార్టీస్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతనే ఆ ఆర్డర్ యొక్క ఫోర్స్ అనేది అమలులోకి వస్తుంది. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. కోర్టులో ఆర్డర్స్ ప్రొనౌన్స్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి పార్టీ, ఒక పార్టీ కోర్టులో ఉండొచ్చు, ఒక పార్టీ కోర్టులో ఉండకపోవచ్చు. అదర్ సైడ్ పార్టీకి కంపల్సరిగా ఆ ఆర్డరు చేరాలి. లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీకి ఆర్డర్ కాపీ చేతికిస్తే అప్పుడు అది ఫోర్స్ లేక వస్తుంది. సో ఇద్దరు ఆ ఆర్డర్ని పాటించవలసి వస్తుంది అన్నమాట. సరే, ఈ రమేష్ కుమార్ కేసు విషయంలో ఏమి జరిగింది, ఎలా అని మనం చూస్తే, హైకోర్టు వారు, ఏపీ హైకోర్టు వారు ఆర్డర్ని 11:30 ప్రాంతంలో
ఇచ్చారని వార్తల ద్వారా తెలిసింది. సో మరి వీళ్ళ రమేష్ కుమార్కి సంబంధించినటువంటి ఎంతోమంది అడ్వకేట్స్ ఉన్నారు. తర్వాత గవర్నమెంట్‌కు సంబంధించినటువంటి మరి అడ్వకేట్ జనరల్ గాని, జీపీలు గాని, ఇతర స్టాండింగ్ కౌన్సిల్స్ అక్కడ ఉన్నారో లేదో పరిస్థితి అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. కోర్టు వారు దాదాపు 300 పేజీల పైన జడ్జిమెంట్ ఇచ్చారని చెప్పి తెలిసింది. సో కోర్టు వారు ఏం చేస్తారంటే జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు అన్ని పేజీలు చదవరండి. దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి కొన్ని లైన్లు చదివి జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చిందా, ప్రతికూలంగా వచ్చిందా అని చెప్పి మాత్రం వాళ్ళు ముగిస్తారు దాన్ని. సో ఈయన చేసినటువంటి తప్పులు ఏమిటంటే ఇక్కడ కోర్టు వారు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసిన వెంటనే ఆ కాపీ కూడా ఇతను తీసుకోలేదు. తీసుకోకుండా అతను ఏం చేశాడంటే చాలా పొరపాటు చేశారు. మరి వాళ్ళ కౌన్సిల్స్, అడ్వకేట్ కౌన్సిల్స్ మరి ఏం చేస్తున్నారు, ఎందుకు అలా గైడెన్స్ ఇచ్చారో తెలియదు. కానీ ఎప్పుడు కానీ కోర్టు ఆర్డర్ తీసుకున్న వెంటనే సర్వీస్ మ్యాటర్స్ లో తనంతకు తాను ఒక సస్పెండ్ చేసిన వ్యక్తిని కానీ లేకపోతే రిమూవల్ చేసిన వ్యక్తిని కానీ రీస్టోరేషన్ చేయడానికి కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకుంటే యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారము ఆ యొక్క ప్రతిని ఇతర పార్టీకి అంటే గవర్నమెంట్ ఎవరైతే అపాయింటింగ్ అథారిటీ ఉంటారో వాళ్ళకి ఆ కోర్టు వారి ఆర్డర్ ప్రతిని ఇస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. రూల్ ప్రకారం, సర్వీస్ రూల్స్ ప్రకారం రిప్రజెంటేషన్ ఈ మాదిరిగా మళ్ళీ నన్ను రీస్టోర్ చేయండి, యాజ్ పర్ కోర్టు ఆర్డర్స్ ప్రకారంగా నన్ను రీస్టోర్ చేయండి ఆయన లెటర్ పెట్టుకోవాలి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, దాన్ని పరిశీలించి రీస్టోర్ చేయాలా లేదా అని ఆలోచిస్తుంది. అది ఉన్న నార్మల్ ప్రొసీజర్. ఈయన రమేష్ కుమార్ ఆయన కోర్టు ఆర్డర్ కాపీ తీసుకోలేదు. 300 పేజీలు అండి, 300 పేజీలు. సో దానికి కొంచెం టైం పడుతుంది. ఆర్డర్ కాపీ తీసుకోవాలంటే కోర్టు నుంచి కొద్దిగా టైం పడుతుంది. ఆయన వెంటనే వెళ్ళి మరి ఆయన అప్పటికి విజయవాడలో లేడు, అమరావతిలో, హైదరాబాద్లో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీసులోకి వెళ్ళి అతనంతకు అతనే ప్రకటించుకున్నాను. నేను అతనంతకు అతనే సెల్ఫ్ రీస్టోరేషన్ ప్రకటించుకున్నాను. డ్యూటీలో నేను రీఇన్స్టేట్ అయిపోయాను. సో కలెక్టర్లు కానీ ఇతర అధికారులు కానీ నన్ను ఫాలో కావాలి ఆయన చెప్పి లెటర్లు కూడా పెట్టుకున్నాను. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈయన చాలా తొందరపడ్డాడు అని అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి, ఆలోచించాలి. ఎవరైనా సరే, ఈ మధ్య మీడియా వాళ్ళైతేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, అడ్వకేట్స్ అయితేనేమి, చాలా మంది రకరకాలుగా చెప్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఆయన చాలా తొందరపడ్డాడు అనిపించింది. ఎవరికైనా హక్కు ఉంటుంది, కోర్టుకు పోవడం హక్కు ఉంది. ఆయన చక్కగా కోర్టుకు వెళ్ళాడు, కేసు ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు కౌంటర్ వేశారు. ఇవన్నీ విన్న తర్వాత ఆర్డర్ తీసుకొని యాజ్ పర్ ప్రొసీజర్ అన్ని మాట్లాడేవాళ్ళు ఈ చిన్న ప్రొసీజర్ని ఎందుకు ఫాలో కాలేదో మరి వాళ్ళకే తెలియాలి. సో ఇక్కడ ఇంటెన్షన్ అనేది చాలా వరకు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన ప్రొసీజర్ ఫాలో కాకుండా, యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా ప్రొసీజర్ ఫాలో కాకుండా ఎందుకు తొందరపడి వెళ్ళి రీఇన్స్టేట్ అతనంతకు అతనే ప్రకటించుకున్నాడు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు ఇక్కడ ఆలోచిస్తున్నారు. ఆ పొరపాటు వల్ల హైకోర్టు యొక్క ఆర్డర్ వ్యాలిడిటీ కూడా పోవడానికి ఛాన్సెస్ ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఏమిటి? హైకోర్టు డైరెక్టింగ్ ద గవర్నమెంట్ టు కన్సిడర్ ఫర్ రీఇన్స్టేట్, టు కన్సిడర్ ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ ద ఎస్ఈసి అని చెప్పి అందులో జడ్జిమెంట్లో చెప్పినప్పుడు దాన్ని మర్చిపోయి అది స్టేట్ గవర్నమెంటే కన్సిడర్ చేయాలా, ఆయన్ని స్టేట్ గవర్నమెంటే రీఇన్స్టేట్ చేసుకొని జాబ్లో తీసుకొని రీస్టోరేషన్ చేయాలి. అంతేగాని
ఇది సమాజం ఏంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సమాజం. రాజ్యాంగబద్ధమైనటువంటి ఆర్టికల్స్ తో ఆ ప్రకారంగా ఏర్పడినటువంటి ఈ యొక్క సంస్థలు, గవర్నమెంట్ అయితేనేమి, కోర్టు అయితేనేమి, ఆ ప్రకారంగానే రాజ్యాంగ ప్రకారంగానే నడుచుకోవాలి. తనంతకు తాను పోయి ఏదో తన సొంత ఇల్లులాగా నేను ప్రకటించుకున్నాను, అది చాలా ఇల్లీగాలిటీకి దారితీస్తుంది. అతనంతకు అతనే మరి ఆ యొక్క నిప్పుతో తల గురుక్కున్నట్టు అయిపోయింది పరిస్థితి. అదే ఆలోచించాలి, ఎవరైనా ఆలోచించాలి, ఎందుకు ఇలా చేశారు. హైకోర్టు అంత చక్కగా ఆర్డర్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రొసీజర్ ప్రకారంగా గవర్నమెంట్కి సమర్పించి దాన్ని రీఇన్స్టేట్ చేయమని ఎందుకు చెప్పలేదు అని చాలా మంది, ఎందుకంటే సుప్రీంకోర్టుకు పోయినా కూడా అదే ప్రశ్నిస్తుంది. ఎందుకంటే తనంతకు తను ప్రకటించుకోవడానికి ఎవరతను? కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నాయి, ఆ ప్రకారంగా పోవాలి. ఎందుకంటే కొన్ని హైకోర్టు అనేది కాన్స్టిట్యూషనల్ సంబంధించినటువంటి కొన్ని అధికారాలతో అవి ఆర్డర్స్ పాస్ చేశాయి. హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని క్షుణ్ణంగా చదవకుండా ఇదే చాలా మంది పొరపాట్లు చేశారు. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏది ఇచ్చేసింది ఆర్డర్ ఇంక పోయినది, ఈవెన్ లీగల్ ఆఫీసర్స్ అయినా సరే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. పిటిషనర్స్ అయినా కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాని ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. సో ఇది చాలా పొరపాటు చేయడం వల్ల ఏమవుతుందంటే అతనికి కనీసం గవర్నమెంట్ అటెండర్ టీ కూడా తెచ్చి ఇవ్వలేని పరిస్థితి అతనంతకు అతను తెచ్చుకున్నారని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ చాలా మంది కొంతమంది అంటున్నారు, ఏమంటున్నారంటే ఆర్టికల్ 243K ప్రకారంగా ఆయన్ని హైకోర్టు జడ్జిని తీసేయడానికి ఏ విధమైన ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజరే అమలు చేయాలని అదే చెప్తున్నారు తప్ప మిగతాది చెప్పడం లేదు. ఎందుకంటే అందరికీ ఈక్వల్ చట్టం అనేది అన్ని చెప్పాలి. 243K(2)లో ఏముంది అన్ని చెప్పారు కానీ ఇవి చెప్పడం లేదు. ఏం చెప్పడం లేదు? స్టేట్ గవర్నమెంట్ పంచాయతీకి సంబంధించినటువంటి లాస్ పాస్ చేసుకోవడానికి స్టేట్ గవర్నమెంట్కి అధికారం ఉంది. అందులో ఈ యొక్క కమిషనర్కి సంబంధించినటువంటి అర్హతలు, తర్వాత దాని యొక్క టర్మ్ అంటే దాని యొక్క కాల పరిమితి, ఆ యొక్క పోస్టు యొక్క కాల పరిమితిని కూడా నిర్ణయించుకునే అధికారం వీళ్ళకుంది. దాన్ని గవర్నరు అమలు చేస్తారు. ఇది క్లియర్గా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలి. కావాల్సింటే 243K(2)ని చూడండి. ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయడానికి, తీసేయడానికి ఒక 243K క్లాస్ 2లో ప్రొవైడెడ్ దట్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్పారు. కానీ నేమ్స్ క్లాస్లో ఏం చెప్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి లాస్ని పాస్ చేసుకోవడానికి క్లియర్గా చెప్పారు. కానీ ఇక్కడ లాస్ని అంటే చట్టాన్ని, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి చట్టాన్ని ఎప్పుడు పాస్ చేసుకోవాలి, ఎలా పాస్ చేసుకోవాలి, ఏమిటి అనేది ఎక్కడ 243K(2)లో చెప్పలేదండి. వాళ్ళ ఇష్టం. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కన్వీనియంట్ బట్టి ఈ లాస్ని పాస్ చేసుకోవచ్చు. 243K(2) అంతే చెప్తుందండి. 243K(2)లో ఎటువంటి కండిషన్స్ లేవు, ఎటువంటి ఫోర్స్ లేదు, ఏమీ లేదు. స్టేట్ కమిషన్ని అపాయింట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి అర్హత ఇక్కడ వయో పరిమితి చెప్పలేదు. చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది చెప్తున్నారు 65 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ ఉండకూడదని. వయో పరిమితి చెప్పలేదు. కాన్స్టిట్యూషన్ వయో పరిమితి చెప్పలేదు, కాల పరిమితి చెప్పలేదు. ఆయనకు సంబంధించినటువంటి అర్హతలు కూడా చెప్పలేదు. అర్హతలు స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించుకోవచ్చు. తర్వాత పంచాయతీరాజ్ యాక్ట్లో 1994కు సంబంధించి సెక్షన్ 200లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కావాల్సినటువంటి అర్హతలు ఏమి కావాలి, ఏమిటి అనేది చెప్పారు. దాని వీళ్ళు అమెండ్మెంట్ చేసుకున్నారు ఆర్డినెన్స్ తర్వాత. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏ సమయంలో అయినా సరే వాళ్ళు ఆ యొక్క చట్టాన్ని అమెండ్మెంట్ చేసుకోవచ్చు.
ఏర్పరచుకోవచ్చు. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కాన్స్టిట్యూషన్ వాళ్ళకు చెప్పలేదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఎక్కడైనా కానీ మీడియాలో కానీ కొంతమంది ఇవన్నీ సప్రెస్ చేసి చెప్తున్నారు. దయచేసి ఇవన్నీ చదవాలి. ఎందుకంటే మా పీస్ లా హౌస్ ఉన్న వాస్తవాలని చెప్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చి ఏం జరిగింది? ఈ చట్టాలన్నీ అయిన తర్వాత హైకోర్టు జడ్జిమెంట్గా ఏ విధంగా పాస్ చేశారు ఏమిటి? నిన్ననే అడ్వకేట్ జనరల్ గారు కూడా చెప్పారు. ఆయనకు హక్కు ఉంది, ప్రెస్ మీట్ పెట్టడానికి హక్కు ఉంది, చెప్పడానికి హక్కు ఉంది. అందులో ఏమని చెప్పారంటే సెక్షన్ 200 1994 పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి లాస్ పాస్ చేయడానికి కానీ ఏమిటి అధికారం లేదు అపాయింట్మెంట్ చేయడానికి అని చెప్పారు. నేను కూడా జడ్జిమెంట్ చూడలేదు. ఆ విధంగా చెప్పారు. ఓన్లీ 243K ప్రకారంగా పోయారని చెప్పి తెలిసింది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సంబంధించింది అపాయింట్మెంట్ లో సెక్షన్ 2 ఆర్టికల్ 243K తో పాటు వినండి, ఇక్కడ క్లియర్ గా ఆర్టికల్ 243K2 తో పాటు ఆర్డినెన్స్ పాస్ చేయడానికి 213 ఆర్టికల్ తో పాటు పంచాయతీ రాజ్ యాక్ట్ 200 కూడా 3 కలిపి ఆ కోణంలోనే ఏదైనా దాని మీద యాక్షన్ తీసుకోవాలి క్లియర్ గా. ఎందుకంటే 3 కలిసింది, ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. ఏ 243Kతో ఒకదానితో సంబంధం ఉందా అంటే కాదు. ఇక్కడ 243K ఏం చెప్తుంది? ఒక ఎస్ఈసిని అపాయింట్ చేయాలి అని చెప్తుంది అంతే. దానికి సంబంధించినటువంటి లాస్ చట్టాలని స్టేట్ గవర్నమెంట్ పాస్ చేసుకోవచ్చు అని చెప్పింది. ఆ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు పాస్ చేసుకోవాలి, ఎలా పాస్ చేసుకోవాలి అనే కండిషన్స్ ఎక్కడా చెప్పలేదు. అది స్టేట్ గవర్నమెంట్ యొక్క విచక్షణాధికారంతో ఉంటుంది. అది ఎప్పుడైనా చట్టాలని పాస్ చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చట్టాలని పాస్ చేసుకోవడానికి దాన్ని అమెండ్మెంట్ చేయడానికి ఎటువంటి లిమిటేషన్ లేదు, ఎటువంటి టైం పీరియడ్ లేదు, ఎటువంటి కండిషన్స్ అంటే కొన్ని నిబంధనలు, ఎటువంటి నిబంధనలు లేవనే విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ జడ్జిమెంట్ పాస్ చేశారు కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ జడ్జిమెంట్ పాస్ చేసినా కూడా, ఏ కోర్టు పాస్ చేసినా కూడా కోర్టు ఏం చెప్తుందంటే డైరెక్ట్ గా కన్సర్న్ అథారిటీకి డైరెక్షన్ ఇస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని పిటిషన్ డైరెక్ట్ గా నువ్వు వెళ్ళిపోయి నువ్వు పోయి ఆఫీసుని కబ్జా చేసేసి అక్కడ పోయి డ్యూటీలు చేయమని ఏ కోర్టు కూడా ఏది బ్లైండ్ గా ఇవ్వదు. కన్సర్న్ అథారిటీకి డైరెక్షన్ ఇస్తుంది. ఏ రిట్ పిటిషన్ లో కానీ, ఏ ఆర్డర్ అయినా, ఎటువంటి ఆర్డర్ అయినా సరే, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ కి, కన్సర్న్ అపాయింటింగ్ అథారిటీకి, అందులో పార్టీస్ ఎవరైతే ఉన్నారో రెస్పాండెంట్స్ వాళ్ళకి డైరెక్షన్ ఇస్తుంది తప్ప పిటిషన్ నువ్వు పోయేసి ఆఫీస్లో పోయేసి కూర్చోని మాత్రం ఎక్కడ డైరెక్షన్ ఇవ్వదు. ఇది మీరంతా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి, వాస్తవాలు తెలుసుకొనే మాట్లాడాలి. 243K ఎంత ఇంపార్టెంటో సెక్షన్ 200 కూడా ఈ ఎస్ఈసి సంబంధంలో, ఈ ఎస్ఈసి నియామకాల విషయంలో, అర్హత విషయంలో, తర్వాత కాల పరిమితి విషయంలో చాలా మంది అంటున్నారు ఎస్ఈసిని నియమించే విషయంలో స్టేట్ గవర్నమెంట్ కి ఎటువంటి పాత్ర లేదని. ఇది చాలా పొరపాటు. సెక్షన్ 200 ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేసిన వ్యక్తినే, గుర్తుపెట్టుకోండి, స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేసిన వ్యక్తిని గవర్నరు అపాయింట్ చేస్తారు. ఆ రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారంగా ఉన్న ప్రకారంగానే చెప్తారు. అంతేగాని కాన్స్టిట్యూషన్ 243K2 లో ఉన్న ప్రకారంగా చెప్పరు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇతరత్ర మార్గాల ద్వారా అతన్ని తీసివేయాలంటే హైకోర్టు జడ్జిని తీసివేసే ప్రొసీజర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసేయాలని చెప్పింది, అక్కడ చెప్తోంది. ఇంకొకటి, ఏ ఎంప్లాయీ అయినా సరే, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు సంబంధించింది వాళ్ళు డ్యూటీలో ఉండగా కాల పరిమితిని తగ్గించవచ్చు, కాల పరిమితిని
పెంచవచ్చు, దానికి సంబంధించినటువంటి చట్టాలని అమెండ్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ కాల పరిమితి తగ్గిస్తే వాళ్ళందరూ కాల పరిమితి తగ్గిపోతుంది. అంతేకాని మమ్మల్ని అపాయింట్ చేసేటప్పుడు మాకు 58 ఇయర్స్ ఉంది, 60 ఉంది అని అడగడానికి లేదు. ఒకవేళ 58 ఉన్న ఇయర్స్ ఉన్న వాళ్ళని 60కి పెంచినా కూడా మాకు 58 కదా మేము రిజైన్ చేసేస్తామని కూడా ఏం లేదు. కాల పరిమితి పెంచితే అంతవరకు చేయొచ్చు, తగ్గిస్తే అంతవరకు తగ్గిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోతారు. ఇది సర్వీస్ రూల్స్ లో ఉంది. సో ఇక్కడ హైకోర్టు వారు ఇచ్చారు డైరెక్షన్ ఇచ్చిన వెంటనే ఏ పార్టీకి ఏ పిటిషనర్ కూడా డైరెక్ట్ గా నువ్వు ఆఫీసుని కబ్జా చేసుకొని నువ్వు డ్యూటీలో జాయిన్ అయిపోయి పిటిషనర్కి ఇవ్వదు, కన్సర్న్ డిపార్ట్మెంట్కే ఇస్తుంది. కాల పరిమితి మినిమం 2 months. ఏమి చెప్పకపోతే హైకోర్టు 2 months కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి కూడా టైం ఉంటుంది. చాలా మంది అంటున్నారు సుప్రీంకోర్టుకి ఎందుకు పోవాలి, ఆయన తీసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు కదా. ఈయనకి చట్టాలు ఏ విధంగా వర్తిస్తుందో, ఈయన హైకోర్టుకు పోయేటువంటి ఎటువంటి హక్కు ఉందో, వాళ్ళకి అప్పీల్ చేసుకునే కూడా హక్కు ఉంది. వాళ్ళని పోవద్దనే దానికి మీరెవరు? సుప్రీంకోర్టులో అప్పీల్ చేయకూడదని చెప్పడానికి మీరెవరండి? అడ్వకేట్ జనరల్ ప్రెస్ మీట్ పెట్టకూడదు అని చెప్పడానికి మీరెవరు? అక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ప్రెస్ మీట్ పెట్టారు. సో ఒకరి యొక్క హక్కుని మీరు కాదనడానికి మీకు ఎటువంటి హక్కు లేదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వీళ్ళు అప్పీల్ పోవడానికి ఉంది. ఇంకొకటి ఏమైందంటే ఇక్కడ రమేష్ కుమార్ తప్పు చేశాడు. అతనంతకు అతనే ప్రకటించుకోవడం వల్ల అతను కోర్టు ఆర్డర్ను ధిక్కరించినట్టు కూడా అవుతుంది. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చారు, మీరు ఏం చేయాలి, అది చేయలేదు. అగైన్స్ ద జడ్జిమెంట్ ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్ he himself declared that he reinstated as SEC. ఆయన అంతటా ఆయనే రీఇన్స్టేట్ చేసుకున్నారని చెప్పేసి SECగా డిక్లేర్ చేసుకోవడం వల్ల అది కంటెంప్ట్ కిందకి వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇంకొక రిట్ వేసుకోవచ్చు. అతను ఎటువంటి అధికారం లేకుండా అతను ఒక ఆఫీసుని కబ్జా చేస్తే, ప్రొసీజరల్ ప్రకారంగా కాకుండా కబ్జా చేస్తే దాని మీద రిట్ వేసి అతన్ని తొలగించే అధికారం కూడా గవర్నమెంట్కి ఉన్నాయి. ఆ ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళు లీగల్కి సంబంధించిన వాళ్ళు దాన్ని ప్రొసీజర్ ఫాలో అయితే ఫాలో అవ్వచ్చు. సో అప్పీల్కి పోతున్నారు కాబట్టి అప్పీల్లో సుప్రీంకోర్టు కంపల్సరీ పోవాలి, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీంట్లో సుప్రీంకోర్టు కంపల్సరీగా పోతారు. చాలా మంది ఏమంటున్నారంటే హైకోర్టును ఆర్డర్స్ను వాళ్ళు పట్టించుకోవడం లేదని తర్వాత రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి తగాదాలు ఏ రోజు వచ్చాయి, దాంట్లో సుప్రీంకోర్ట్స్ కూడా రకరకాల జడ్జిమెంట్లు వచ్చాయి. సో ఇవన్నీ జరగకుండా వాళ్ళు చూసుకోవాలి. జరిగితే ఏమవుతుందంటే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడం, తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళైతే జడ్జిల మీద పార్లమెంట్లో కూడా కంప్లైంట్ చేసుకునే దానికి ఆస్కారాలు ఉంటాయి. అవన్నీ తెప్పించుకోకూడదు. సో అవన్నీ తెప్పించుకోకుండా చాలా అన్యోన్యంగా పోతే ప్రజలను కూడా చాలా ప్రశాంతంగా ఉంటారని చాలా మంది అంటున్నారు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రకారంగానే హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఈయన పొరపాటు చేశారు. సో మరి వేసి చూడాలి, మరి గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా చేస్తారు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఎటువంటి సందేహాలు, సమస్యలు, చట్టపరమైనవి, న్యాయపరమైనవి ఉంటే దయచేసి మాకు ఈమెయిల్ చేయండి, లేకపోతే ఫోన్ చేసి పర్సనల్గా మమ్మల్ని కలిసినా మీకు ప్రతిరోజు ఉచిత న్యాయపరమైనటువంటి, చట్టపరమైనటువంటి సలహాలు, మార్గాలు, సూచనలు మేము ఇస్తాం. మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. తర్వాత మొట్టమొదటిసారిగా చూసే వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కండి. ఇంకొకసారి మీకు విన్నవించుకుంటున్నాను, చట్టాలను ఎవరు అతిక్రమించకండి, ఉల్లంఘన చేయకండి. ఏవైనా చట్ట ప్రకారం, తర్వాత న్యాయ ప్రకారమే ఎవరు మాట్లాడినా, ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు,
అధికారులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. ఇంకొకటి, కొంతమంది టాప్ మోస్ట్ పోస్టులలో ఉండే వాళ్ళైతే, అంటే సెక్రటరీస్ లెవెల్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, వీళ్ళంతా ఏం చేయాలంటే ఇటువంటి జీవోలు, ఆర్డినెన్స్కి సంబంధించిన ప్రకారంగా చేసేవాళ్ళు ప్రొసీజర్ ప్రకారంగా మీరు ఆ యొక్క ప్రొవిజన్స్ని మెన్షన్ చేసేది నేర్చుకోండి. ఇక్కడ ఆ ప్రొసీజర్ ఫాలో కాకపోతే కొన్ని ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రమేష్ కుమార్ గారు కూడా పాపం ఆయన ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయిందంటే ఈ యొక్క హైకోర్టు జడ్జిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. మరి ఆయన ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో కాకుండా వైలేట్ చేశారు. వైలేట్ చేయడం వల్ల ఈ యొక్క హైకోర్టు జడ్జిమెంట్ కూడా చల్లనిదిగా అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వైలేట్ చేసి డిక్లరేట్ చేసుకున్నారు. మరి ఈ యొక్క జడ్జిమెంట్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? సో ఇవన్నీ సుప్రీంకోర్టు వారు మరి ఏమిటి, ఏ విధంగా చేస్తారు అనేది మనం వేచి చూస్తాం. నమస్తే.